ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన గీతం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు కీర్తన 103. దాదాపు క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలో ఇశ్రాయేలు రాజు దావీదు రాసిన ఒక టైమ్లెస్ మాస్టర్పీస్ ఇది. మరి ఈ గీతంలో దాగి ఉన్న ప్రేమ, జ్ఞాపకాల వెనుకున్న లోతైన అర్థాలేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ గీతం ఎలా మొదలవుతుందో చూడండి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రారంభంలోనే ఎంత శక్తివంతమైన పిలుపు! 1 దేవుణ్ణి సన్నుతించడం, 2 ఆయన మేలుల్ని మర్చిపోకుండా ఉండటం. ఈ 2 ఆలోచనలే ఈ మొత్తం గీతానికి పునాది. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తోంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా సరే ఈ పాట ఇప్పటికీ మనసుల్ని ఎందుకు అంత బలంగా తాకుతోంది? దీని వెనకున్న రహస్యమేంటి? ఈ విశ్లేషణలో మనం కనుక్కోబోయే ముఖ్యమైన విషయం ఇదే. అయితే ఈ కీర్తన యొక్క అసలైన హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క హీబ్రూ పదం యొక్క శక్తిని తెలుసుకోవాలి. అదే హెసెద్. అసలు హేసెద్ అంటే ఏంటి? ఇది కేవలం ప్రేమ అనే పదానికి ఇంకో పదం కాదు. దానికంటే చాలా చాలా లోతైనది. ఇది ఒక నిబంధన లాంటి ప్రేమ. అంటే నమ్మకమైన, స్థిరమైన ప్రేమ అన్నమాట. కేవలం ఫీలింగ్ కాదు, కష్టమైన పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా ఉండే ఒక దృఢమైన కమిట్మెంట్. ఇంకా బాగా అర్థం కావాలంటే మామూలు మానవ ప్రేమకి, దేవుని హెసెద్కి మధ్య ఉన్న తేడా చూద్దాం. మన ప్రేమ చాలాసార్లు షరతులతో కూడి ఉంటుంది కదా. నువ్విలా చేస్తే నేను ప్రేమిస్తానన్నట్టు. కాని హెసెద్ అలా కాదు. అది నువ్వు ఎలా ఉన్నా సరే నేను ప్రేమిస్తాను అని చెబుతోంది. అంటే ఇది మన ప్రవర్తన మీద ఆధారపడదు, ఆయన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత తేడా ఉందో చూడండి. సరైతే దేవుడు వైపునుంచి హెసెద్దుంది. మరి ఈ సంబంధంలో మన వైపునుంచి కథ ఏంటి? అంటే మానవుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఆయన చేసిన ఉపకారాలని మరువకుము అని దావీదు ఎందుకంత గట్టిగా చెప్పాడు? ఎందుకంటే మనం చాలా తేలిగ్గా మర్చిపోతాం. ఎందుకు? ఒక కారణం, జీవితం చాలా సౌకర్యవంతంగా మారినప్పుడు దేవుని అవసరం తగ్గిపోతుంది. దానికి తోడు ఈ రోజుల్లో అయితే ఫోన్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, వార్తలు, ఈ డిజిటల్ ప్రపంచం మన ఏకాగ్రతను పూర్తిగా పక్కదారి పట్టిస్తుంది. ఇదంతా కలిసి మనల్ని ఒక రకమైన ఆధ్యాత్మిక మతిమరుపులోకి నెట్టేస్తుంది. మానవ జీవితం ఎంత తాత్కాలికమో కీర్తనకారుడు ఎంత అందంగా చెప్పాడో చూడండి. నరుల దినములు గడ్డివలేనున్నవి, బయటి పువ్వువలే వారు పూచెదరు, గాలి దానిమీద వీచగా అది లేకపోవును. అంతే, మన ఉనికి అంత సున్నితమైనది, పొలంలో పూసే పువ్వులాంటిది. ఒక గాలి వీస్తే చాలు, మాయమైపోతుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. సుమారు ఓ 150-200 సంవత్సరాల తర్వాత మనల్ని గుర్తుంచుకునేవాళ్లు ఎంతమంది ఉంటారు? మన సొంత వారసులక్కూడా మనం ఎవరో తెలియకపోవచ్చు. మన ఉనికి అంత తొందరగా మరుగున పడిపోతుంది. అయినా కూడా మన జీవితమే శాశ్వతమనుకుంటాం చాలాసార్లు. మరి ఇంత బలహీనంగా, మతిమరుపుతో ఉన్న మానవులకి దేవుని సమాధానమేంటి? ఇక్కడే ఈ గీతం ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. నిరాశ నుంచి ఆశ వైపుకి దేవుడు ఎలా స్పందిస్తాడో చూపిస్తుంది. కీర్తనలో దేవుని ఉపకారాలని 5 విషయాలు లిస్ట్ చేయబడ్డాయి. అవేంటంటే దోషములన్నిటినీ క్షమించడం, రోగాలన్నిటినీ నయం చేయడం, నాశనం నుండి ప్రాణాన్ని కాపాడటం, ప్రేమతో దయతో కిరీటంలా అలంకరించడం, మరియు మంచితనంతో మనల్ని తృప్తిపరచడం. చూసారా, ఇది కేవలం క్షమాపణ గురించి మాత్రమే కాదు. ఇది పూర్తి స్వస్థత, విమోచన, పునరుద్ధరణ, ఒక సంపూర్ణ ప్యాకేజ్ లాంటిది. అయితే ఈ లిస్ట్లో ఒక వాక్యం మనల్ని ఆపి ఆలోచింపజేస్తుంది. అదేంటంటే, పక్షిరాజు యౌవనము వలె నీ యౌవనము క్రొత్తదగుచుండును. అసలు దీని అర్థమేంటి? దీని వెనుక ఒక చాలా ఆసక్తికరమైన కథే ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే తూర్పు దేశాల సంస్కృతిలో ఉన్న ఒక అందమైన రూపకాన్ని మనం తెలుసుకోవాలి. అది పక్షిరాజు పునరుద్ధరణ. చూడండి, మొదట పక్షిరాజు తన పాత, బరువెక్కిన ఈకలను తానే పీకేసుకుంటుంది. ఆ తరువాత కొత్త ఈకలు పెరిగే వరకు అది బలహీనంగా, ఎవరికీ కనబడకుండా ఒకచోట దాక్కుంటుంది. ఇక కొత్త ఈకలు రాగానే దాని బలం తిరిగి వస్తుంది, మళ్లీ ఆకాశంలోకి ఎగరడం మొదలుపెడుతుంది. ఇది దేనికి ప్రతీక అంటే మన పాత స్వభావాన్ని వదిలేసి ఆధ్యాత్మికంగా కొత్త శక్తిని పొందడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ.
ఈ పునరుద్ధరణ గురించిన వాగ్దానం మనల్ని ఈ గీతం యొక్క అత్యంత శక్తివంతమైన ముగింపు దగ్గరికి తీసుకువస్తోంది. ఇక్కడ మానవ బలహీనతకి, దైవిక శాశ్వతత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనబడుతోంది. మొత్తం మీద ఈ కీర్తన సారాంశమిదే. ఒకవైపు మన జీవితాలు వాడిపోయే పువ్వులాంటివి, కాసేపుంటాయి, తర్వాత మాయమైపోతాయి, ఎవరూ గుర్తుంచుకోరు. కాని మరోవైపు దేవుని ప్రేమ, ఆ హేసెద్, అది నిత్యముంటుంది, తరతరాలు నిలుస్తుంది. కాబట్టి చివరికి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? సింపుల్గా చెప్పాలంటే, దేవుని ప్రేమను, ఆయన చేసిన మేలుల్ని మనం ఉద్దేశపూర్వకంగా గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకోవడమే కృతజ్ఞత అనే పువ్వు పూయడానికి, పెరగడానికి కావలసిన నేలలాంటిది. చివరగా ఈ విశ్లేషణ మనం ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. ఒకసారి ఆలోచించండి. కళ్ల ముందే కరిగిపోయే ఈ ప్రపంచంలో మనం నిజంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏది?